ఇంతమందిని వదిలేసుకున్నావు, దాని ఒక్కదాన్ని వదిలేలేవా దుర్గా? ఆలోచించు. గా ఒక్కదాని కోసం ఇంతమందిని వదులుకోవడం సరైనదో, ఇందరి కోసం గా ఒక్కదాన్ని వదిలేయడం సరైనదో నువ్వే నిర్ణయించుకో దుర్గా. అత్తా, నువ్వు చెప్పినదంతా నిజమే. గది మళ్ళీ మనల్ని నాశనం చెయ్యనీకే వచ్చింటది. గట్ల జరగొద్దు. నా వాళ్ళు నాకు దూరమైనా వాళ్ళకేం కావద్దు. అందరూ మంచిగుండాలి. గట్లుండాలంటే దాని సంగతి వదిలేసుడే మంచిదత్తా. వదిలేస్తా. నువ్వన్నట్లనే నా వాళ్ళందరి కోసం దాన్ని వదిలేస్తా. కాని అత్తా, దాన్ని నేనేం చెయ్యకపోయినా గది నా వాళ్ళనేం చెయ్యకుండా కాపాడుకోవాలి. నువ్వన్నట్లనే ఏ పిల్లల కోసం ఆస్తి మొగాన కొట్టి కష్టపడినానో ఆ పిల్లల్ని కాపాడుకోవాలంటే దాన్ని ఒకంట కనిపెట్టాలి. పాముని సంపకపోయినా అది కాటయ్యకుండా కాపాడుకోవాలి. కాపాడుకుంటా, నా ఇంటిని నా వాళ్ళని కాపాడుకుంటా. కానీ అత్తా, భరిస్తా భరిస్తా. నా వాళ్ళని కాపాడుకోవడం కోసం అది ఏం చేసినా భరిస్తా. కానీ నా వాళ్ళకేదైనా జరిగితే మాత్రం దాని అంతు చూస్తా. ఫంక్షన్ కి ఆ దుర్గమ్మ వస్తుందనుకోలేదు డాడీ. అమ్మో, లేదంటే నేను అసలు వెళ్లేదానే కాదు. నీకు వెళ్లేటప్పుడే చెప్పాను కదా బేబీ, ఆ ఊరు మనిషి, పైగా పెద్ద మనిషి, వాళ్ళు పిలవకుండా ఉంటారా? ఇవిడు వెళ్లకుండా ఉంటుందా? రిస్క్ అని చెప్పాను కదా. చెప్పావు డాడీ, కానీ నేను నమ్మలేదు. లేదంటే ఆగిపోయేదానిగా. అసలు అక్కడ దుర్గమ్మని చూడగానే నా ప్రాణాలు అవుట్. ఫ్లాష్ బ్యాక్ లో కత్తి పట్టుకొని నా మీదకి దూకిన దుర్గమ్మే కనిపించింది. నన్ను చూడగానే రోకలితో నా బుర్ర బద్దలు కొట్టేస్తుందనుకున్నాను. అంత భయం వేసింది. కానీ అంత కూల్గా ఉంటుంది అనుకోలేదు. అసలు నేనెవరో తెలియనట్టే బిహేవ్ చేసింది డాడ్. నిన్ను చూసి చాలా ఏళ్లయింది కదా బేబీ, గుర్తుపట్టలేదేమో. నో డాడ్, గుర్తుపట్టనంతగా నేనేం మారాను? అయినా అంత మర్చిపోయే పనిచేసావా మనం? ఆ దుర్గమ్మ నా షాడోని కూడా గుర్తుపడుతుంది. మరి ఎందుకు వదిలేసిందంటావు? లాయర్ బుర్రా, నీకే తెలియాలి డాడ్. ఆలోచించు, ఆ దుర్గమ్మ ప్లాన్ ఏంటో. దుర్గమ్మకి ఆవేశం తప్ప ప్లానింగ్ ఉండదమ్మా. నిజాయితీ తప్ప నాటకాలు ఉండవు. అదే ఆవిడ వీక్నెస్.
అయితే ఎందుకు ఆవేశాన్ని ఆపుకుంటుంది? అదే ఆలోచిస్తున్నాను. దుర్గమ్మ నిన్ను గుర్తుపట్టి కూడా వదిలేసిందంటే నాకు కూడా షాకింగ్గా ఉంది. తను వదిలేసినా నేను వదిలేయను డాడీ. నా పని నేను చేస్తాను. నా పగ నేను తీర్చుకుంటాను. డాడీ, మనం పెట్టిన పని మనిషి. కొత్త విషయం ఏదైనా తెలుస్తుందేమో మాట్లాడమ్మా. ఉమ్, హలో, చెప్పు. ఈడ చాలా పెద్ద గొడవైపోయిందమ్మా. దుర్గమ్మ మీ మీద మండిపడిపోయినదమ్మా. డాడీ, ఆ దుర్గమ్మ నన్ను ఎందుకు వదిలేసిందో తెలిసింది డాడీ. నన్ను చూసి గుర్తుపట్ట కాదు, ఆవేశం అంతకన్నా కాదు. మరెందుకు బేబీ? అక్కడ నన్ను ఏదైనా చేస్తే ఆ ఇంట్లో ఫంక్షన్ పాడైపోతుందని కంట్రోల్ చేసుకుందట. చెప్పానుగా, అక్కడ రణం ఆగటానికి ఇంకేదో కారణం ఉంటుంది. అసలు షాకింగ్ న్యూస్ అది కాదు డాడీ, ఇంకొక బ్రేకింగ్ న్యూస్ ఉంది. ఇక నుంచి ఆ దుర్గమ్మ నా జోలికి రాదంట. వాట్? ఎస్ డాడ్. కానీ మనం వదలకూడదు డాడీ. దుర్గమ్మ నన్ను వదిలేసినా మనం వదలకూడదు. మళ్ళీ నష్టపోకూడదని దుర్గమ్మ ఆవేశాన్ని ఆపుకున్నా మనం నష్టపరచాలి. నా పగ తీర్చుకోవాలి. ఓకే బేబీ, అలాగే చేద్దాం. ఇప్పుడు మన పని ఇంకా ఈజీ అయింది. ఇంత క్రితం మన ప్లాన్లు దుర్గమ్మకు తెలిస్తే రియాక్షన్ ఎలా ఉంటుందా అని డౌట్ ఉండేది. డౌట్ కాదు డాడ్, భయం. అదేలే బేబీ, భయం ఉండేది. కానీ ఇప్పుడు ధైర్యం వచ్చింది. ఇక మనం ఏం చేసినా దుర్గమ్మ ఏమీ చేయలేదని తెలిసిపోయిందిగా. సింహం సింహం లాగానే ఉండాలి. కానీ సడన్ గా కుందేలైపోతే నక్కలు ఊరుకోవు, పీక్కు తినేస్తాయి. ఇది అంతే, పీక్కు తిందాం. గీడేం చేస్తున్నావు? ఏం లేదమ్మా, నేను ఇల్లంతా చూడలేదు కదమ్మా, చూస్తున్నానమ్మా. ఇందాక గొడవ విన్నావా? ఏం లేదమ్మా, గంట గట్టిగా గంటలు కొడితే వినపడలేదా? గంటలు విన్నానమ్మా. మరైతే గొడవ కూడా వినే ఉంటావుగా. తప్పైపోయినదమ్మా, నీ కాలు ఆ, మొక్క. సాల్ సాల్. విన్నానమ్మా, కానీ విన్నానంటే బాగోదు కదమ్మా, అందుకేనమ్మా. ఇన్నానని చెప్తే పర్వాలే, కానీ గిదే ఏడైనా చెప్తే బాగోదు. గీ ఇంటి విషయాలు గీ ఇంట్లోనే మర్చిపో, బయట ఎవరికి చెప్పకు.
తెలిసినదా? ఎవరికి చెప్పనమ్మా. ఈ చెవులో విన్నానా, ఈ చెవుతోనే వదిలేసినానమ్మా. సాల్లే, మరి అంతొద్దు. రా, ఇల్లంతా చూపిస్తా. అమ్మయ్యా, ఆగండి. దుర్గమ్మత ఇక్కడుండగా ఈవిడెవరినో తెచ్చి శుభకార్యాన్ని ఈవిడ చేతుల మీద చేయిస్తావా? ఆగో. ఏమైందే? ఏం చేశావు? నేనేం చేయలేదమ్మా. బావిలో నీళ్లు తోడుకొచ్చాను అంతే. ఏమైందక్కా? ఏమైనదా? దొంగతనం చేసినది. దొంగతనమా? ఇదిగో వదినా, అన్న మాట కోసం, నీ అప్పు తీర్చడం కోసం ఈ ఇంట్లో పడి ఉన్నాం. పొమ్మంటే పోదాం వదినా, అంతేగాని మమ్మల్ని పొమ్మనడానికి నా బంగారు తల్లిని దొంగం చేయి మాకు. అసలు ఇది దొంగతనం చేయటం ఏంటక్కా? దొంగతనం చేసినదో లేదో దాన్ని అడుగు, గాదే చెప్తది. ఏంటే ఏంటే ఇదంతా? అమ్మా, నువ్వు కూడా నువ్వు దొంగతనం చేసావా అని అడగడం లేదే. చేయకుండా ఈ నింద ఏంటి అని అడుగుతున్నాను. నీకు సన్నం అన్నయ్య లేకుండా చూసి ఇంత అపవాదేయడం మంచి పద్ధతి కాదు. అసలు అసలు ఈ ఇంట్లో ఏం పోయింది వదినా? ఏం పోలా. పోని దానికి ఏదో పోయింది, దొంగతనం జరిగిందని ఎట్లా అంటావు? ఎట్లా? ఏందది? ఏం దొంగతనం చేసిందో చెప్పొదినా? ఉంగరం. ఉంగరం? ఉంగరమా? తిండికి గతి లేనోళ్ళకి దొంగతనం చేయకుంటే గా ఉంగరం ఎట్లొచ్చినాది? పద్మావతి, ఇట్లా రా. రా ఇటు. ఏంటమ్మా ఏంటమ్మా ఇది? ఈ ఉంగరం యాడ్ నుంచి వచ్చింది? ఈ ఉంగరం యాడ్ నుంచి వచ్చింది? చెప్పవే. దొంగ అని ముద్ర వేసా కూడా నిజం చెప్పకపోతే ఎలా? చెప్పు, ఈ ఉంగరం ఎక్కడిది? నాదేనమ్మా.
ఏంటండి ఇది? దీనికి ఈ ఉంగరం ఎక్కడిది? మీరిచ్చారా? నా తాన అన్ని పైసలుంటే ఆ బాకీలో కొంతన్నా తీర్చుకునేవాణ్ణి. మరైతే ఈ ఉంగరం ఎక్కడి నుంచి వచ్చిందయ్యా? చెప్పమ్మా, చెప్పు. చెప్పవే, చెప్పు పద్దు, ఎలా వచ్చింది? తులసి, పద్దు చెప్పమన్నాను. నేనేం దొంగతనం చేయలేదమ్మా. ఆ యాడ కొట్టేసినా గది దొంగతనమే అయితది. విన్నావా? ఇప్పుడు చెప్పు, చెప్పు పద్దు. ఇప్పటికైనా ఆ ఉంగరం ఎలా వచ్చిందో చెప్పు. తులసి, లేదంటే ఈ మచ్చ ఇలాగే ఉండిపోతుంది. తులసి, పద్దు, చెప్పవే. ఇంత జరిగినా చెప్పవేంటి? తులసి, చెప్పు, ఈ ఉంగరం ఎలా వచ్చిందో. చెప్పమ్మా. నేను చెప్తా. నువ్వేం చెప్తావురా? గది ఆ ఉంగరం దొంగతనం చేయడం నువ్వు చూసినావులే. చూసే ఉంటాడు నా బిడ్డ. బాగా చదువుకొని పెద్దయినాక దొంగల్ని పట్టుకునే పోలీస్ అవుతాడు నా బిడ్డ. అక్క దొంగేం కాదు. గాకపోవడం ఏందిరా? గది ఆ ఉంగరం దొంగతనం చేస్తాను. అక్క దొంగతనం ఏం చేయలే, నాన్నిచ్చిండు. నాన్నిచ్చుడేందిరా? గదే మొన్న ఉండుండి ఇచ్చినాడు కదా, గప్పుడు ఇచ్చిండు. గప్పుడిచ్చిండా? ఏందే ఈడు చెప్పేది నిజమేనా? నువ్వు గొడవ పెడతావు అని చెప్పలేదన్నాడు. నేను కూడా చెప్పేవాడిని కాదు, కానీ నువ్వు అక్కని దొంగ అంటుంటే ఆగలేక చెప్పేసిన. అమ్మో అమ్మో అమ్మో, ఎంత పని చేసిండు! నా కళ్ళు గప్పి నన్నింత మోసం చేస్తాడనుకోలే. ఏడి ఏడీనా ఏడి? పంచాయతీకి పోయి బతికిపోయిండు. లేదంటే ఏ తులసి, గా ఉంగరం అది దొంగతనం చేయకపోయినా దొంగతనంగా తీసుకున్నదిగా. గది దొంగ బుద్ధేగా. గట్లా చూసినా గిది దొంగే. మళ్ళీ అక్క దొంగటో ఏంటమ్మా? ఏమ్రా నిన్ను నిన్ను పెద్దమ్మ, నాకే నిన్ను వదినా. కొడతావురా? చిన్నపిల్లాడు, వాడికి ఆ, చిన్న పిల్లడు కన్నదాన్ని నాకు తెలవదా ఏంది? వీడు చిన్న పిల్లడో పెద్ద పిల్లడో? దాన్నంటే వీడు, వీణ్ణంటే మీరు, మిమ్మల్నంటే మీ అన్న. అందరూ నాకు నీతులు చెప్పేటోళ్లే. అవునులే, మీరందరూ ఒకటేగా. గందుకేగా నాకు తెలవకుండా గా ఉంగరం కొట్టేసింది. మిమ్మల్ని అందరినీ ఇంట్లో పెట్టుకొని తిండి పెట్టుడే దండగాని నేను అనుకుంటుంటే మీకు ఏకంగా బంగారం ఉంగరాలు కూడా కావాల్సి వచ్చినాయి. ఏ పదో గిట్లీవే, గా ఉంగరం ఇటిచ్చే. ఇచ్చే. గిట్లీ ఏమైందమ్మా? ఆ? రావట్లేదు నాన్న. అబ్బో, వస్తలేదా? ఇదిగో నీ నాటకాలు, ఇగో ఈయన దగ్గర చూపించు.
నా దగ్గర కాదు. ఎట్ట రాదో నేను చూస్తాను తప్ప. గిడిదేది పెద్దమ్మ నొప్పేస్తుంది.